ఒక కప్పని బాగా మరుగుతున్న నీటిలో వేసామనుకోండి, వెంటనే అది ఆ వాటర్‌లో నుండి బయటకొచ్చేస్తుంది. ఎందుకంటే అది డేంజర్‌లో ఉందని దానికి అర్థమైపోతుంది కాబట్టి. కానీ అదే కప్పని గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్‌లో వేసి కింద నుండి కొంచెం హీట్‌ని పెంచామనుకోండి, అది బయటకు రాకుండా ఆ టెంపరేచర్‌కి తన బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ అందులోనే ఉండిపోతుంది. అలా టెంపరేచర్‌ని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతుంటే ఆ కప్ప ఆ టెంపరేచర్‌కి తన బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ అలా ఉండిపోతుంది. కాసేపటికి వాటర్ ఫుల్‌గా బాయిల్ అయిపోతుంది. అప్పటికి గాని ఆ కప్పకి అర్థం కాలేదు తను డేంజర్‌లో పడిందని. కానీ అప్పుడు బయటకు దూకేద్దామని చూసే లోపే ఆ హీట్‌కి దాని ప్రాణం పోతుంది. జీవితంలో మనిషి కూడా ఇంతే. నాన్న సంపాదించి ఇస్తున్నాడనో, ఆస్తులున్నాయనో, ఒక కంఫర్టబుల్ లైఫ్‌కి అడ్జస్ట్ అయిపోయావనుకో, ఇవేవీ లేని రోజున నీకేమీ చేతకాక, ఏం చేయాలో, లైఫ్‌ని ఎలా కొనసాగించాలో అర్థం కాక ఈ కప్పలాగా చచ్చిపోతావు. అందుకే నీ జీవితంలో వచ్చే సమస్యని ముందుగా గుర్తించలేకపోయినా అట్‌లీస్ట్ నీ లైఫ్‌ని సేవ్ చేసుకోగలిగే టైం ఉన్నప్పుడు మాత్రం గుర్తించు. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకు.